ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈ రోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో శ్రీమన్నారాయణుడిని స్మరించుకుందాం. నారాయణ కవచం రాజోవాచ येन गुप्तः सहस्राक्षः सवाहानरिसैनिकान् क्रीडन्निव विनिर्जित्य त्रैलोक्यं बुभुजे श्रियम् भगवं सन्ममाख्याहि वर्म नारायणात्मकम् यथा ततायिनः शत्रून् येन गुप्तो जयन्मृथे. श्रीशुक उवाच वृतः पुरोहितस्त्वाष्ट्रो महेन्द्रायानुपृच्छते नारायणाख्यं वर्माहं तदिहैकमना शृणु. श्रीविश्वरूप उवाच धौताङ्घ्रिपाणिराचम्य सपवित्रमुदङ्मुखः कृतस्वाङ्गकरन्यासो मन्त्राभ्यां वाग्यतः शुचिः नारायणमयं वर्म सन्नह्येद्भय आगते. కార్తీక బహుళ ఏకాదశి విశిష్టత ఏమిటి? మనకి కార్తీక మాసంలో ప్రతి ఒక్క తిథి కూడా ఒక్కొక్క ప్రాముఖ్యత కలిగి ఉంది. అయితే కార్తీక శుద్ధ ఏకాదశికి ఉండేటువంటి విశేషం వేరు, కార్తీక బహుళ ఏకాదశికి ఉండేటువంటి విశిష్టత వేరు. ఇక్కడ రెండు విషయాలు మనకి పురాణాల్లో గోచరిస్తూ ఉన్నాయి. ఒకటేమిటంటే దీనికి ఉత్పత్తేక ఏకాదశి అనేటువంటి పేరు. అంటే ఉత్పత్తి జరిగింది. ఏం ఉత్పత్తి జరిగింది? ఏకాదశి అనేటువంటి ఒక స్త్రీ ఇక్కడ ఉద్భవించింది అన్నమాట. ఏ విధంగా ఉద్భవించింది? ఒకప్పుడు విష్ణుమూర్తి మురాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడితో ఆ రాక్షసుడిని సంహరించడం కోసం అని చెప్పేసి 1000 సంవత్సరాలు యుద్ధం చేశాట. ఆ మురాసురుడు అనేటువంటి వాడు ఒక రాక్షసుడు అయినప్పటికీ కూడా అతనికి తపస్సు వలన శక్తి చాలా ఉంది. అందుకని అతను అంత తొందరగా మరణించలేదు. ఆ తర్వాత విష్ణుమూర్తి కొంతసేపు అలసిపోయాట. ఆ యుద్ధ సమయంలో విరామంలో ఒకసారి ఆయన విశ్రమించట. ఆ విశ్రమించినప్పుడు ఆయన శక్తి నుంచి, ఆయన స్వేదం నుంచి ఒక స్త్రీ ఉద్భవించిందిట. ఆ తర్వాత ఆ కన్యక వెళ్ళి మురాసురుడితో యుద్ధం చేసి అతన్ని సంహరించిందిట. ఆ తర్వాత విశ్రమించినటువంటి విష్ణుమూర్తి లేచిన తర్వాత, ఎవరు నువ్వు ఈ మురాసురుడిని సంహరించావంటే, నేను మీ నుంచి ఉద్భవించినటువంటి కన్యను, నా పేరు ఏకాదశి, నాకు మీ నుంచి వరాలు కావాలి అన్నట. సంతోషించి ఏం వరాలు కావాలో కోరుకో అన్నట్ట. నేను తిథులన్నిటిలోకి కూడా ప్రముఖమైనటువంటి తిథిని అయి ఉండాలి. ఆ తిథి రోజు ఎవరు ఉపవసించి మిమ్మల్ని సేవిస్తారో వాళ్ళకి మీ అనుగ్రహం లభించి పాప పరిహారం జరగాలి అనేటువంటి 2 వరాలు కోరుకుందిట. విష్ణుమూర్తి తథాస్తు అన్నాడు. అప్పటి నుంచి ఏకాదశి వ్రతం ఎవరు చేస్తే వాళ్ళకి విష్ణు అనుగ్రహం లభిస్తూ ఉంది అన్నమాట. ఇది అంటే ఏకాదశి తిథి ఏ విధంగా ఉత్పత్తి అయింది అనేటువంటి విషయం మనకి పురాణాల్లో కనిపిస్తోంది. అంతేకాకుండా కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి రోజు ఏ విధంగా పూజ చేయాలి, ఆ రోజు పూజ చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి, అసలు విష్ణుమూర్తి అనుగ్రహం ఏ విధంగా దేవతలకు కలిగింది అనడానికి మనకి మరొక కథనం కూడా కనిపిస్తోంది. అదేమిటి అంటే, మనం అంతా కూడా ఎప్పుడు చెప్పుకుంటాం, ఆషాఢ మాసంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు క్షీర సముద్రంలో శేషశయనం మీద ఆయన యోగ నిద్రలోకి వెడతాడు. చాతుర్మాస్యాలు 4 నెలలు కూడా ఆయన యోగ నిద్రలోనే ఉంటాడు అని. ఆ విధంగా ఆ విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నప్పుడు శంఖుడు అనేటువంటి సముద్రనందనుడు అక్కడ బ్రహ్మ దగ్గర ఉండేటువంటి, అంటే విష్ణుమూర్తి నాభి కమలంలో నుంచి బ్రహ్మ ఉద్భవించాడు. ఆయన వేదాలు ఆయన దగ్గర ఉంటాయి. ఆ వేదాన్ని తీసుకెళ్ళి సముద్రంలోకి వెళ్ళారట వాళ్ళు. త్రిలోక కంటకులైనటువంటి వాడు ఆ రాక్షసుడు శంఖుడు. అందుకని
ఇక్కడ ఏం చేయాలో దేవతలకి పాలుపోలేదు. ఇప్పుడు దేవతలంతా కూడా విష్ణుమూర్తిని స్మరణ చేశారుట, కీర్తించారుట, పూజలు చేశారు. ఆయన యోగనిద్ర నుంచి బయటికి రావాలి అని చెప్పేసి ప్రార్థనలు చేశారట ముక్కోటి దేవతలంతా కూడి అక్కడ. ఆ తర్వాత అమ్మవారిని కూడా, అంటే యోగమాయ అనేటువంటిది యోగనిద్ర ఆయన్ని ఆవాహించి ఉంది కాబట్టి, ఆయన యోగనిద్రలో ఉన్నాడు కాబట్టి ఆ మాయ ఆయనని వదలాలి అని, ఆ నిద్రాదేవి ఆయన్ని వదలాలి అని చెప్పేసి అమ్మవారిని కూడా వాళ్ళు ప్రార్థించారుట. ఆ ప్రార్థనే రాత్రి సూక్తంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ రాత్రి సూక్తాన్ని మనం పఠిస్తూ ఉంటాం. అనేక వేళల మనకి ఉండేటువంటి ఇబ్బందులు పోవాలి అని చెప్పేసి మనం రాత్రి సూక్తాన్ని పఠిస్తూ ఉంటాం. ఆ తర్వాత అమ్మవారు కరుణించి ఆయన్ని వదిలిన తర్వాత ఆయన యుగనిద్ర నుంచి బయటికి వచ్చేట ఎప్పుడు? ఈ కార్తీక మాసంలో ఏకాదశి రోజు ఆయన వాళ్ళందరికీ కూడా వరాన్ని ఇచ్చట. ఎప్పుడు ఇచ్చాడు? ఇదంతా కూడా మనకి కార్తీక శుద్ధ ఏకాదశి రోజే ఆయన యుగనిద్ర నుంచి బయటికి వచ్చాడు. అప్పటికే దేవతలంతా కూడా ఆయన్ని ప్రార్థించి ఉన్నారు. అయితే ఆయన చెప్పాట, ఎవరైనా సరే కార్తీక మాసంలో వచ్చేటువంటి 2 ఏకాదశులు కూడా నన్ను పూజిస్తూ ఉండాలి. నేను చాలా సంతోషించాను. మీరంతా కూడా ప్రార్థనలు చేస్తూ నన్ను యోగనిద్ర నుంచి బయటికి తీసుకొచ్చారు. నేను ఈ రాక్షసుని శంఖుణ్ణి సంహరిస్తాను, వేదాల్ని రక్షిస్తాను, మిమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తాను, ధర్మాన్ని కాపాడుతాను. ఇక ముందు కూడా మీరంతా కార్తీక మాసంలో వచ్చేటువంటి ఈ 2 ఏకాదశులు కూడా ఎవరు నన్ను స్మరిస్తారో వాళ్ళందరినీ కూడా నేను అనుగ్రహిస్తాను. ఏకాదశి వ్రతాన్ని ఎవరు చేస్తారో, ఏకాదశి వ్రతం రోజు నన్ను ఎవరు ప్రార్థిస్తారో, ఏకాదశి రోజు ఎవరు ఉపవసిస్తారో వాళ్ళందరినీ నేను అనుగ్రహిస్తాను అనేటువంటి వరాన్ని విష్ణుమూర్తి దేవతలకు ఇచ్చట. అప్పటి నుంచి కూడా ఏకాదశి రోజు అందరూ వ్రతాన్ని చేస్తున్నారు అనేటువంటి విషయం కూడా మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది. అంటే ఏకాదశి వ్రతానికి ఉండేటువంటి ప్రాముఖ్యత ఏమిటి? ఏకాదశి అంటేనే ఇక్కడ మనం మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అనేటువంటివి మనకి. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5. ఆ తర్వాత ఆత్మ. ఇవి మొత్తం కలిపి ఏమవుతాయి? 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఆత్మ కలిపితే 11 అవుతాయి. దీనిలోని అంతరార్థం ఏమిటి అంటే, ఏకాదశి రోజు మనం విష్ణుమూర్తిని పూజించాలి అంటే మన కర్మేంద్రియాల్ని, జ్ఞానేంద్రియాల్ని, మన ఆత్మని కూడా జోడించి విష్ణుమూర్తికి కైవశం చేయాలి. అందుకే ఆ రోజు ఏమిటి, ఎవరు కూడా ఏమీ తినకూడదు, ఉపవసించాలి. జ్ఞానేంద్రియాలతో ఆయన్ని దర్శించాలి, కర్మేంద్రియాలతో ఆయనని మనం పూజించాలి. అలా పూజిస్తూ ఆత్మ ఆయన పాదాల దగ్గర పెట్టి మనస వాచ కర్మణ మనం పూజిస్తూ ఉండాలి. ఏకాదశి అంటేనే దాని అంతరార్థం మన పంచేంద్రియాల్ని, జ్ఞానేంద్రియాల్ని, ఆత్మని కూడా ఏకం చేసి వాటిని ఆ భగవంతుని కైవసం చేయడం, ఆ హరి సాన్నిధ్యంలో హరి పాదాల దగ్గర సమర్పించుకోవడం అనేటువంటి అంతరార్థం మనకి ఇందులో కనిపిస్తుంది. ఆ విధంగా విష్ణుమూర్తిని ఎవరు అర్చిస్తారో వాళ్ళకి విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందిట. అసలు వ్రతాలన్నిటిలోకి కూడా పరమోత్కృష్టమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది ఏకాదశి వ్రతంగా చెప్తారు. దానిలో కూడా ఈ కార్తీక శుద్ధ ఏకాదశి, కార్తీక బహుళ ఏకాదశి అత్యంత విశిష్టమైనటువంటివి. అందుకే కార్తీక మాసం మొత్తం వ్రతం చేయవచ్చు. వేలు కానటువంటి వాళ్ళు, అననుకూల పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా కార్తీక మాసంలో వచ్చేటువంటి పంచరత్నాల్ని అయినా పాటిస్తే కార్తీక మాసం మొత్తం చేసినటువంటి ఫలితం వాళ్ళకి వస్తుంది అంటారు. అంటే ఏమిటి? కార్తీక మాసంలో వచ్చేటువంటి పంచరత్నాలు అని అంటే మనకి కార్తీక శుద్ధ ఏకాదశి, కార్తీక బహుళ ఏకాదశి, కార్తీక శుద్ధ ద్వాదశి, ఆ తర్వాత వైకుంఠ చతుర్దశి, అదేవిధంగా పౌర్ణిమ, కార్తీక పౌర్ణిమ. ఈ 5 కలిసి మనకి పంచరత్నాలుగా చెప్తారు. కనీసం ఆ రోజుల్లో అయినా విష్ణుమూర్తిని, శివుణ్ణి అర్చించాలి. స్నానదాన జప హోమాలకి అత్యంత విశిష్టమైనటువంటి రోజులుగా, ఈ పర్వటి రోజులుగా వీటిని చెప్తారు. అందుకని కార్తీక మాసంలో వచ్చేటువంటిది మనకి శుద్ధ ఏకాదశి అయిపోయింది. ఇక ఉంది బహుళ ఏకాదశి. అందుకని ఇంతకు ముందు ఈ విషయాలు తెలియకుండా, ఈ మాసం అంతా ఎవరు నక్తవ్రతం చేయలేదు, ఈ విషయాలు తెలియలేదు, శుద్ధ ఏకాదశి రోజు కూడా చేయలేదు అనుకున్న వాళ్ళు కూడా కనీసం ఈ బహుళ ఏకాదశి రోజైనా ఏకాదశి వ్రతం చేసి
పంచ జ్ఞానేంద్రియాల్ని, పంచ కర్మేంద్రియాల్ని. కర్మేంద్రియాలు అంటే మనం కర్మ ఏదేంతో చేస్తూ ఉంటాము, నోటితో మాట్లాడటం, చెవులతో వినటం, కళ్ళతో చూడటం, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మనకి 5 ఉన్నాయి. అంటే వాసన చూడటము, మాట్లాడటము, వినటము, ఆలోచించటము అనేటువంటివి జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు చేతులతో పని చేయటం, కాళ్ళతో ప్రదక్షిణలు చేయటం, నోరారా శివుణ్ణి భజించటం, ఇలాంటివన్నీ కూడా మనం కర్మేంద్రియాలతో చేస్తాం. ఆత్మను ఆయన దగ్గరికి చేర్చి ఈ 11టిని ఏకం చేసి ఎవరు విష్ణుమూర్తిని అర్చిస్తారో వాళ్ళు విష్ణు సాన్నిధ్యాన్ని చేరుతారట, విష్ణు అనుగ్రహానికి వాళ్ళు పాత్రులవుతారు. అందుకని ఈ కార్తీక బహుళ ఏకాదశి కూడా అత్యంత విశిష్టమైనటువంటిది అనేటువంటి విషయం మనకి కనిపిస్తోంది. అంటే ఈ ఏకాదశి రోజు మనకి ఫలితం రావడానికి కారణం ఏమిటి అనేది కూడా ఈ ఉత్పత్తి ఏకాదశి రోజు మనకి తెలుస్తోంది. అంటే ఏకాదశి అనేటువంటిది ఎలా ఉత్పత్తి అయింది, అది విష్ణుమూర్తి శరీరం నుంచి ఉద్భవించినటువంటి కన్యక విష్ణుమూర్తిని వరం కోరటం వలన, విష్ణుమూర్తి అనుగ్రహించడం వలన ఆ రోజు మనం వ్రతం చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహానికి మనం పాత్రలవుతాం. ఎందుకంటే ఆయన ఆవిడికి వరం ఇచ్చాడు కదా. అందుకని వరం ఇచ్చినందుకు విష్ణుమూర్తి వరం ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఆ విష్ణు వాక్యే అక్కడ ఉంది కాబట్టి ఎవరు ఈ ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని చేస్తారో వాళ్ళందరికీ కూడా విష్ణు అనుగ్రహానికి పాత్రలవుతారనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. ఎప్పుడూ చేయకపోయినా ఈ ఏకాదశి రోజైనా కనీసం ఉపవాస వ్రతం చేసి ఉదయం విష్ణుమూర్తి దేవాలయంలో దీపారాధన చేసి సాయంత్రం పూట ప్రదోషకాలంలో శివాలయంలో దీపారాధన చేయండి. నదీ స్నానం వీలైనంత వరకు నదీ స్నానం చేసే ప్రయత్నం చేయండి. కాకపోయినా ఇంట్లో అయినా తెల్లవారుజామున స్నానం చేసి తులసికి దీపం పెట్టి, ఎందుకంటే విష్ణుమూర్తి ఈ నెల రోజులు కూడా తులసి వృక్షం దగ్గర, లక్ష్మీనారాయణులు తులసి దగ్గర, ఆ తర్వాత ఉసిరి చెట్టు దగ్గర ఆశ్రయించి ఉంటారుట. తప్పనిసరిగా ఈ నెల రోజులు కూడా తులసి దగ్గర, ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేయాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. ఇన్ని రోజులు చెయ్యని వాళ్ళైనా కనీసం బహుళ ఏకాదశి రోజైనా ఈ తులసి దగ్గర దీపం పెట్టండి, ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టండి, దేవుడికి ఇంట్లో దీపారాధన చేయండి. ఆ తర్వాత విష్ణు ఆలయాన్ని దర్శించండి, విష్ణుమూర్తిని పూజించండి, తులసి దళాలు సమర్పించండి, శివాలయంలో దీపారాధన చేయండి, ఉపవాస వ్రతం చేయండి. తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రలై మీకు ఉండేటువంటి సకల క్లేశాలని దూరం చేసుకోండి. ఏకాదశి వ్రతానికి పాటించవలసిన నియమాలు ఏమిటి? అనేక ఏకాదశులకి అనేక కోణాల్లో పాటించవలసినటువంటి నియమాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఏకాదశి వ్రతానికి పాటించవలసినటువంటి మరికొన్ని విశేషాలు కూడా మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అందరికీ ఇప్పుడు చాలా రోజులుగా చెప్పుకుంటున్నాం కాబట్టి ఉపవాసం చేయవచ్చు, ఉపవాసం చేయాలని, తినకూడదని, తర్వాత విష్ణునామ స్మరణ చెయ్యాలని, ద్వాదశి రోజు తినాలని ఇత్యాదులన్నీ కూడా ప్రతి ఏకాదశికి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే ఇక్కడ మరికొన్ని విశేషాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఏకాదశి వ్రతాన్ని చేయాలనే కోరిక చాలామందికి ఉండవచ్చు, అందరూ చేయకపోవచ్చు, చేయలేకపోవచ్చు. ఇక్కడ కూడా మనకి అననుకూల పరిస్థితులు చాలా వస్తూ ఉంటాయి. అయితే ఏకాదశి వ్రతాన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఏ వయస్సు నుంచి ఏ వయస్సు వరకు చేయవచ్చు? 8 సంవత్సరాలు నిండినప్పటి నుంచి 80 సంవత్సరాలు నిండే వరకు, ఆపై కూడా శక్తి ఉంటే ఉండొచ్చుట. 8 సంవత్సరాలు అంత పిల్లలు, చిన్నపిల్లలు ఉంటారా? ఈ రోజుల్లో అయితే మరీ గారాబం. 25 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా గారాబం. ఆరిందాలాగా ఇప్పటి నుంచి నీకు ఉపవాసాలు ఎందుకు అనేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. కానీ ఆధ్యాత్మిక విషయాల్లో ఆ విధమైనటువంటి విషయం మనకి కనిపించదు. ఎవరి జీవితం వారిదే, ఎవరి పాప పుణ్యాలు వారివే, ఎవరి పుణ్యం వాళ్ళు సంపాదించుకోవాలి. అంటే చిన్నప్పటి నుంచి ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి, పిల్లలకి దైవభక్తి ఉన్నప్పుడే మనని ఒకళ్ళు చూస్తున్నారు, ఒకళ్ళు గమనిస్తున్నారు అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే, భగవంతుడు మనని చూస్తున్నాడు, మనం తప్పు చేయకూడదు అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు తప్పుదారిలోకి వెళ్లకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకి వాళ్ళు నియంత్రించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరో చూస్తే మాత్రమే ఏదైనా చెయ్యాలి అనేది ఎంతవరకు అనుకుంటారో అప్పుడు ఎవరూ లేనప్పుడు ఎలాంటి తప్పు పనైనా చేయవచ్చు. కానీ ఒక భగవంతుడి పైన ఉన్నాడు అనేటువంటి నమ్మకం చిన్నప్పటి నుంచి పిల్లలకి అలవాటైందనుకోండి, ఒక భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఆరాధన చిన్నప్పటి నుంచి వాళ్ళల్లో మొదలైందనుకోండి, వాడు తొందరగా తప్పు పని చేయడానికి ముందుకు వెళ్ళరు, నేరం చేసేటువంటి అవకాశం వాళ్ళకి ఉండదు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ జీవితం అంతా కూడా చక్కగా నడిచేటువంటి అవకాశం ఏర్పడుతుంది.
ఇంకొక విషయం ఏమిటంటే, మామూలుగా మనకి ఉపనయనానికి గర్భాష్టమం అంటూ ఉంటారు. అంటే గర్భంలో ఉన్నటువంటి సంవత్సరాన్ని కూడా లెక్క పెట్టుకుని పుట్టిన తర్వాత 7 సంవత్సరాలు గడిచి అంటే 8వ సంవత్సరంలోకి అడుగు పెట్టగానే ఉపనయనం చేయాలి అని మనకి చెప్తూ ఉంటారు. అనేక వర్గాల వాళ్ళకి కూడా ఉపనయనాలు ఉన్నాయి. అంటే 8వ సంవత్సరంలో చేస్తున్నారంటే అప్పటి నుంచి దీక్షలు మొదలవుతాయి, చేయడానికి అర్హుడవుతున్నాడు అని మనకి శాస్త్రం చెప్తోంది. అప్పటి నుంచి ఏకాదశి వ్రతాన్ని చేయవచ్చు 80 సంవత్సరాలు నిండే వరకు. దీనికి స్త్రీలు పురుషులు అందరూ చేయొచ్చు. పూర్వ శివాసీనులు, ఆ తర్వాత యతులు, సన్యాసం పుచ్చుకున్న వాళ్ళు, అన్ని ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు. అన్ని కులాలు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని వయసుల వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు అని చెప్తున్నాం. కానీ చేయటం, అంతకాలం చేయటం అందరికీ అసాధ్యమైన విషయం కూడా కావచ్చు. శక్తి ఉన్నవాళ్ళు కూడా కొన్నిసార్లు చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. అలాంటి ధర్మ సంకటాలు వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అనడానికి మనకి ధర్మసింధులోను, నిర్ణయ సింధులోను అనేక విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేమిటంటే, చేయలేనటువంటి పరిస్థితి ఎప్పుడు ఉంటుంది? స్త్రీలకు ఋతుక్రమంలో ఉన్నప్పుడు చేయలేకపోవచ్చు, గర్భిణిగా ఉన్నప్పుడు చేయలేకపోవచ్చు, పిల్లలకి స్తన్యం ఇస్తున్నప్పుడు చేయలేకపోవచ్చు. అయితే ఇక్కడ మరికొన్ని కూడా కనిపిస్తాయి. పురుషులకైనా స్త్రీలకైనా కుటుంబపరంగా జాతా శౌచం, మృతా శౌచం అని వస్తూ ఉంటాయి. ఎవరైనా పుట్టినప్పుడు 10 రోజులు, ఎవరైనా మరణించినప్పుడు 10 రోజులు, ఇలాంటివన్నీ కూడా శౌచం వాళ్ళు పాటిస్తూ ఉంటారు. అంతేకాకుండా అనారోగ్యాలు, మంచాన పడి ఉండటాలు, ఆపరేషన్లు, ఇలా అననుకూల పరిస్థితులు కూడా చాలా ఉంటాయి. మరి అలాంటప్పుడు ఉపవసించడం తగదు. గర్భిణీ స్త్రీలు ఉపవాసం ఉండకూడదు. తన కోసం కాకుండా గర్భస్థ శిశువు కోసమైనా వాళ్ళు తినాలి. మరి వృద్ధులు వాళ్ళు ఉండలేరు, రోగులు వాళ్ళు ఉండలేరు, మరి పసిబిడ్డలు వాళ్ళు ఉండలేరు. అలాంటప్పుడు ఎవరు చేయాలి? వాళ్ళకి ఎలా? పుత్రులు, మానవులు, అంటే భార్య భర్త కోసం కానీ, భర్త భార్య కోసం కానీ, తాత నాయనమ్మల కోసం, అత్తమామల కోసం, గురువుల కోసం, ఇంట్లో వృద్ధుల కోసం అని చెప్పేసి ఇంట్లో ఉండేటువంటి కూతుళ్ళు కానీ, అల్లుళ్ళు కానీ, కోడళ్ళు కానీ, కొడుకులు కానీ, మనవలు కానీ, మనవరాళ్ళు కానీ, తమ్ముళ్ళు కానీ, శిష్యులు కానీ, ఎవరైనా ఆ ఉపవాస వ్రతం చేసి ఎవరి కోసం చేస్తున్నారో ఆ పుణ్యాన్ని వాళ్ళకి ధారపోయాలిట. ధారపోస్తే ఏమిటి? ఆ చేయలేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి ఏకాదశి వ్రతాన్ని చేసినటువంటి ఫలం వాళ్ళకి వస్తుందిట. చేసిన వాళ్ళకి 100 ఏకాదశులు చేసినటువంటి ఫలితం వస్తుందిట. కొన్ని చోట్ల మనకి 33 ఏకాదశులు చేసినటువంటి ఫలితం వస్తుందని కనిపిస్తోంది. మరికొన్ని చోట్ల మనకి 100 ఏకాదశులు చేసినటువంటి ఫలితం లభిస్తుంది అనేటువంటి విషయం కూడా కనిపిస్తోంది కొన్ని గ్రంథాల్లో. అంటే మనం మన గురువు కోసం కానీ, అంటే వృద్ధాప్యంలో కానీ, అననుకూల పరిస్థితుల్లో అనారోగ్యంతో ఉండి ఏదైనా తినవలసినటువంటి స్థితిలో ఉండేటువంటి గురువుల కోసం కానీ, పెద్దల కోసం కానీ, స్నేహితుల కోసం కానీ, తల్లిదండ్రుల కోసం కానీ, ఎవరి కోసమైనా మనం ఏకాదశి వ్రతాన్ని చేస్తేట మనకి 100 ఏకాదశులు చేసినటువంటి ఫలితం లభిస్తుందిట. వాళ్ళకి ఎలా లభిస్తుందండి ఇది? వాళ్ళు మనకేం చేశారంటే మనని వాళ్ళు పెంచి పోషించారు, వాళ్ళ వంశంలోనే మనం పుట్టాం, గురువులైనారంటే మనకి వాళ్ళు విద్య నేర్పించారు. ఏదో ఒక రకంగా మనం వాళ్ళకి రుణపడి ఉన్నాం. ఈ విధంగా ఆ రుణాన్ని తీర్చుకోవచ్చుట. అయితే జాతాశౌచం, మృతాశౌచం వచ్చినప్పుడు, ఋతుక్రమంలో ఉన్నప్పుడు పూజలు కానీ, అర్చనలు, అభిషేకాలు కానీ చేయకుండా, దీపారాధనలు చేయకుండా, శౌచంలో కూడా మానసికంగా విష్ణునామస్మరణ చేస్తూ వాళ్ళు ఉపవసించటం వలన వాళ్ళకి ఆ ఫలితం లభిస్తుందిట. అంటే మామూలుగా ఉండి వాళ్ళు అర్చనలు, పూజలు, అభిషేకాలు చేస్తూ ఏకాదశి వ్రతం రోజు ఉపవసిస్తే ఎలాంటి ఫలితం వాళ్ళకి వస్తుందో అలాంటి ఫలితం కేవలం ఉపవసించటం వల్ల మాత్రమే వాళ్ళకి వస్తుందిట. జాతాశౌచం, మృతాశౌచం వచ్చినప్పుడు కుటుంబీకులు అందరికీ వస్తుంది కాబట్టి ఒకరి కోసం ఒకరు చేసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి అప్పుడు కేవలం ఉపవసించినా కూడా అందరికీ కూడా యథావిధిగా చేసేటువంటి ఫలితం వస్తుంది. అంతేకాదు, ఆ మరణించిన వాళ్ళు ఎవరున్నారో ఈ వంశీకులంతా కూడా అప్పుడు ఉపవాస వ్రతం చేయటం వల్ల ఆ మరణించిన వాళ్ళకి కూడా పుణ్యగతులు లభిస్తాయిట. ఇంతమంది ఉపవాస వ్రతం చేస్తూ ఉన్నారు కాబట్టి. అందుకని అత్యంత విశిష్టమైనటువంటిది ఏకాదశి వ్రతం. మనం చేయలేకున్నా మన కోసం ఇంకెవరైనా చేసినా కూడా పుణ్యం వస్తుంది. మనం మన పెద్దవారి కోసం చేయటం వలన మనకి 100 రెట్ల ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది. చేయలేనప్పుడు కూడా కేవలం ఉపవసించటం వలన కూడా
ఈ వ్రతం చేసినట్టే ఫలితం వస్తుందని చెప్పేసి మనకి నిర్ణయ సింధులో కనిపిస్తోంది. అందుకని ఆ విధంగా కూడా ఏకాదశి వ్రతానికి నియమాలు పాటించవచ్చు. ఇవాల్టి మంత్రం ఓం నమో నారాయణాయ. ఇది నారాయణ అష్టాక్షరీ మంత్రం. ఇదేమిటి ఈ మంత్రాన్ని ఛానల్లో చెప్తున్నారు అనుకోకండి, నేను కాదు, ఇదివరకు రామానుజుల వారే చెప్పారుట. అత్యంత విశిష్టమైనటువంటి మంత్రం ఇది. సర్వజనులు చేసుకోండి, ఎవరు చేసినా నారాయణ అనుగ్రహానికి పాత్రులవుతారని వారు చెప్పారుట. ఏకాదశి రోజు మీకు ఏ పారాయణలు రాకపోయినా పర్వాలేదు, కేవలం ఓం నమో నారాయణాయ అనేటువంటి నామస్మరణను చేస్తూ ఉండండి. ఇది అత్యంత విశిష్టమైనటువంటి మంత్రం, నారాయణ అష్టాక్షరీ మంత్రం. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. తిరిగి రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.